ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం పొలిటికల్ హీట్ పెంచేస్తుంది. ఎన్నికల ఫలితాల తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఒంగోలు రాజకీయ పరిణామాలతో ఆయన లేటెస్ట్ గా సొంత సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ క్రమంలో బాలినేని దామచర్ల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అని సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఆ క్రమంలో బాలినేని సంయమనం కోల్పోయి మాట్లాడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఒంగోలు రాజకీయం గత 5 ఏళ్లుగా వాడి వేడిగానే సాగుతూ వస్తోంది. రాజకీయ విమర్శల స్థానంలో పదే పదే వ్యక్తిగత దూషణలు సాగాయి. ద్వితీయ శ్రేణి నాయకులు ఆవేశాలకు లోనై పరుష పదజాలాన్ని వాడడం పరిపాటిగా మారింది. అదే సమయంలో టీడీపీ నేత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నియంత్రణ పాటిస్తుండగా వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నియంత్రణ కోల్పోయి మాట్లాడుతుండడం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ వారే తనకు అన్యాయం చేశారంటున్న బాలినేని వాస్తవానికి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ జగన్ కి సొంత బంధువైన బాలినేనికి వైసీపీలో సముచిత స్థానం దక్కలేదు. పైపెచ్చు అవమానాలే ఎదురయ్యాయి. వైవి సుబ్బారెడ్డితో ఆయనకు విభేదాలు చాలాసార్లు ఫోకస్ అయ్యాయి. 2014లో వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచినప్పుడు బాలినేని ఒంగోలులో తొలిసారి ఓడిపోయారు. దానికి వైవి సుబ్బారెడ్డే కారణమని బాలినేని భావిస్తున్నారట. మొన్నటి ఎన్నికల్లో రెండోసారి బాలినేని ఓడిపోయారు. ఈసారి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఒంగోలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా బాలినేని గెలిచిన ప్రతిసారి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు. దాంతో వారిద్దరిదే హిట్ కాంబినేషన్ అని జిల్లాలో పేరుంది. 2019లో వైసీపీ నుంచి వారిద్దరి కాంబినేషన్ కూడా విజయం సాధించింది. అయితే ఈసారి జగన్ తనదైన లెక్కలతో మాగుంటకు టికెట్ ఇవ్వకుండా చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించారు. దాన్ని మొదట్లో బాలినేని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ చివరికి జగన్ నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు. అదీ కాక సీనియర్ అయిన బాలినేని మంత్రి పదవిని 2.5 ఏళ్లకే తీసేశారు జగన్. ఆ ఫ్రస్ట్రేషన్తో ఓటమి తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని తాజాగా సొంత సెగ్మెంట్కి వచ్చారు. ఒంగోలులో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు తమ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని బాలినేని హెచ్చరించారు. తమ కార్యకర్తల కోసం అవసరమైతే ప్రజా పోరాటం చేస్తామన్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే వాళ్ల సంగతి తేలుస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఇవే నా చివరి ఎన్నికలని చెప్పానని, అయితే తమ ప్రత్యర్థులు తిరిగి తాను రాజకీయాల్లో కొనసాగేలా చేస్తున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. గత 25 ఏళ్లలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. ఫలితాల అనంతరం తమ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, దాడులు చేయడం చేస్తున్నారన్నారు. గతంలో తాము ఇలానే చేస్తే మీ పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలన్నారు. ఏదైనా చేయాలనుకుంటే డైరెక్ట్గా తన మీదే చేయాలని, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అప్పుడే వసూళ్లు మొదలుపెట్టారని, ఆయన అవినీతిని బయట పెడతానని సవాల్ విసిరారు. అంతవరకు బానే ఉన్న సొంత పార్టీలో జరుగుతున్న అవమానాలు, తన అభిప్రాయాలకు విలువ లేకపోవడం వంటి వాటితో మదన పడుతున్న బాలినేని ఆ అక్కసంతా టీడీపీ నేతలపై వెళ్లగక్కారు. రాజకీయ విమర్శల స్థానంలో బూతులు లంకించుకున్నారు. చెప్పుతో కొడతా అంటూ వినలేని రాయలేని పదాలతో ఊగిపోయారు. సీనియర్ నేత నోటి వెంట జిల్లా రాజకీయాల్లో ఎన్నడూ వినని మాటలు రావడం అందరికీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇటు బాలినేని వ్యాఖ్యలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫైర్ అయ్యారు. కౌంటింగ్ రోజు కొడుకుతో సహా పారిపోయిన బాలినేని ఈవేళ ఒంగోలు వచ్చారని, మానసికంగా బాలినేని బ్యాలెన్స్ తప్పారని విమర్శించారు. బాలినేని ఆయన కొడుకు చేసిన అరాచకాలను ప్రజలు గుర్తించారని, అందుకు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఇంకా నిజాయితీపరుడిగా బాలినేని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బాలినేని పని అయిపోయిందని తాను 6 నెలల క్రితమే చెప్పానని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడే బాలినేని ఏం చేయలేకపోయాడని, మరోసారి అదుపు తప్పి మాట్లాడితే
కొవ్వు దించుతానని ఘాటుగా హెచ్చరించారు. కార్యకర్తల్ని వదిలేసి బాలినేని ఆడుకోవడానికి హైదరాబాద్ వెళ్తున్నారని, ఎన్నికల సమయంలో బాలినేని టీడీపీలోకి వస్తానని అడిగితే చంద్రబాబు తిరస్కరించారని, 2 రోజుల క్రితం జనసేనలో చేరేందుకు బాలినేని చర్చలు జరిపారని విమర్శించారు. దాంతో వైసీపీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న బాలినేని నిజంగానే ఏ పార్టీలో అవకాశం లేక వైసీపీలో కొనసాగుతున్నారన్న గుసగుసలు ఆయన అనుచరుల్లో వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అంతటి సీనియర్ నేత బూతు దండకాలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి.